నాలాల డీసిల్టింగ్ పనులపై ఫోకస్ చేశారు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు. సిఎన్డి వేస్ట్ ను పూడిక మట్టిగా చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు కమిషనర్ ఎలంబర్తి. వర్షాకాలంలోపు సిటీలో ఉన్న నాలాలో డీసిల్టింగ్ పనులు పూర్తి చేయాలని 55 కోట్లతో పనులు ప్రారంభించింది బల్దియా. అయితే కాంట్రాక్టర్లు మాత్రం అధికారులతో కుమ్మక్కై నిర్మాణ వ్యర్థాలను నాలా డీసిల్టింగ్ వేస్టేజ్ గా చూపిస్తూ బిల్లులు తీసుకుంటున్నారు. ఇలా అక్రమాలకు పాల్పడుతున్న 4 కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఉన్నతాధికారులు. నగరంలో సుమారు 1200 కిలోమీటర్ల నాలాలు ఉన్నాయి. వీటిలో 5 లక్షల మెట్రిక్ టన్నుల పూడిక ఉన్నట్టు బల్దియా అంచనా వేస్తుంది. వర్షాకాలం వచ్చేలోపు నాలాల పూడిక తీసేందుకు 55 కోట్ల అంచనా వ్యయంతో 203 పనులు ప్రారంభించారు అధికారులు. సర్కిళ్లు, జోన్ల స్థాయిలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు సిండికేట్ అయి కొన్ని చోట్ల టెండర్లు దక్కించుకున్నారు. మే నెల ఎండింగ్ వరకు పనులు పూర్తి చేయాలని టైం లైన్ పెట్టారు. అయితే ఏప్రిల్ నెల పూర్తిగా వస్తున్నా చాలా చోట్ల పనులు ప్రారంభించలేదు కాంట్రాక్టర్లు. నాలాల పూడికి తీత తీసిన వ్యర్థాలను సిల్ట్ కార్టింగ్ వెహికల్స్ ద్వారా జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించాలి. నాలాల వద్ద ట్రక్లోకి వ్యర్థాలు వేసే ముందు అసిస్టెంట్ ఇంజనీర్ లొకేషన్ వీడియో తీయాలి. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద అన్లోడ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఏఈ వీడియో తీయాలి. కానీ అధికారులతో కుమ్మక్కై నాలాల పూడికి తీయకుండానే నిర్మాణ వ్యర్థాలను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించి బిల్లులు తీసుకుంటున్నారు. కాంట్రాక్టర్లు చేస్తున్న అక్రమాలను గుర్తించిన అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో నిర్మాణ వ్యర్థాలు అన్లోడ్ చేస్తున్న కాంట్రాక్టర్లను గుర్తించారు అధికారులు. కార్వాన్, సరూర్ నగర్, ఉప్పల్, ఆర్సీపురం సర్కిళ్లలో 5 వాహనాలను అధికారులు పట్టుకున్నారు. ఈ 4 కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టారు అధికారులు. వీరికి సహకరించిన ఇంజనీర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు కమిషనర్ ఎలంబర్తి. నాలాల డీసిల్టింగ్ పనులు చేయకుండా చేసినట్లు అక్రమంగా బిల్లులు పొందుతున్నారని గుర్తించిన కమిషనర్ కాంట్రాక్టర్లందరూ అఫిడవిట్ ఇవ్వవలసిందిగా కోరారు. డీసిల్టింగ్ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు క్రిమినల్ కేసులకు సిద్ధంగా ఉన్నామంటూ అఫిడవిట్లో తెలపాలని కండిషన్ పెట్టారు జీహెచ్ఎంసీ కమిషనర్. గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ చేస్తున్న పనుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. అవినీతికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు బల్దియా అధికారులు.